నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి జూ పార్కును ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. టెంపుల్ ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా తిరుపతి పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించండి. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పవిత్రతను కాపాడండి. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ప్రకటన. చిత్తూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడి వేడిగా చర్చ. వైకాపా నాయకులు టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. ఇక వార్తల్లోని వివరాలు. రేణిగుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్, షూస్, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, 100% విద్యార్థుల నమోదు శాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థుల విద్య, ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్, షూస్, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నారని ప్రిన్సిపల్ హరిబాబు తెలుపుతూ 480 మంది మొత్తం విద్యార్థులకు గురుకుల పాఠశాల సామర్థ్యం ఉండగా 430 మంది పాఠశాలలో నమోదయ్యారని తెలుపగా కలెక్టర్ అటెండెన్స్ పరిశీలించి మాట్లాడారు. అబ్సెంటీస్ విద్యార్థులను తిరిగి పాఠశాలలకు పంపేలా, మిగిలిన పాఠశాలల సామర్థ్యం నిండేలా నిబంధనల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డెన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులో ఉన్నారని వివరించారు. విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉదయం ఏమి టిఫిన్ చేశారని ఆరా తీయగా పొంగల్ చట్నీ పెట్టారని తెలిపారు. ఎలా చెబుతున్నారు, ఎలా ఉంది ఆహారమని, పుస్తకాలు, యూనిఫామ్ ఇచ్చారా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 7వ తరగతిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్, షూస్ వేసుకోవాలని, కొత్తగా జాయిన్ అయిన వారికి వాటిని, పుస్తకాలను సత్వరమే ఇవ్వాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. తరగతి గదిలో హిందీ ఉపాధ్యాయురాలు టీచింగ్ స్కిల్స్ను పరిశీలించారు. పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెబుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన పాఠశాల నుండి జిల్లా గిరిజన సంక్షేమాధికారి సూర్యనారాయణకు ఫోన్లో మాట్లాడి అబ్సెంటీస్లో ఉన్న విద్యార్థులను తిరిగి పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, యూనిఫామ్, షూస్, పుస్తకాలు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రేమండ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుపతి నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో ఉన్న కర్నాల వీధి రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిసరాలను, రైల్వే స్టేషన్ కార్నర్ నుండి కస్తూరిబాయి సందు, పల్లి వీధి పరిసరాలను స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించడం సంతోషమని, అయితే కస్తూరిబాయి సందు నుండి పల్లె వీధికి అటూ ఇటూ ప్రజలు తిరిగేందుకు ఇబ్బందిగా ఉందని, ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, బ్రిడ్జి వద్ద నడకదారి బ్రిడ్జి నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదని చెప్పడంతో అందుకు స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కస్తూరిబాయి సందులో గతంలో కాలువ ఉండేదని, తిరిగి ప్రజల కోసం నిర్మించాలని చెప్పడంతో కమిషనర్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించి నివేదిక తయారు చేయమన్నారు. రైల్వే స్టేషన్ బయట కస్తూరిబాయి సందు మొదట్లో ఉన్న టాయిలెట్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పల్లి వీధిలోని ప్రాథమిక పాఠశాల లోపలికి వెళ్లి చేయాల్సిన పనులను తెలుసుకున్నారు. అనంతరం మంచినీళ్ల గుంటను పరిశీలించి అందులోని నీరు పరిశుభ్రంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తామని చెప్పారు. అక్కడ ఉన్న కర్మక్రియలు జరిపే స్థలాన్ని పరిశీలించారు. కర్మక్రియలకు కొంచెం విశాలమైన భవనం కావాలని 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి, 23వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు మోహన్ కోరడంతో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమౌలిక మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులరెడ్డి, డిఈలు మహేష్, తేజస్వి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
కలయుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అధర్మ క్షేత్రంగా మార్చారని విమర్శించారు. అన్ని శాఖల్లో అవినీతి చేసి 100 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారని తెలిపారు. తాము ఎక్కడ భక్తులను కలిసినా శ్రీవారి ఆభరణాలపై ఎంక్వైరీ చేయమని కోరుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ జరిపించేలా కోరుతామని తెలిపారు. శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైనారనుకున్నామే తప్ప భక్తుల్లో శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు తీసుకున్నారు 10 నుంచి 15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ ఫైర్ అయ్యారు. తిరుపతిలో శుక్రవారం మీడియా సమావేశంలో ఓవి రమణ మాట్లాడుతూ ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టడాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడడం విడ్డూరమన్నారు. ఈవీఎంలను పగలగొట్టడం నేరమని తెలిసి ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు. నిబంధనల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఐపీసీ 307 సెక్షన్ను పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రతి విమర్శలు చేస్తూ మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దిష్టిబొమ్మలను తగలబెడితే చంద్రబాబుపై 307 సెక్షన్ కేసు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఐపీసీ సెక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలియదని, అయినా అలా మాట్లాడడం తగదని హితవు పలికారు. నవ్యాంధ్రలో టీడీపీ పాలనలో గతంలో పలు ఎంఓయూలు చేసుకున్న వారి సంక్షేమం గురించి ఆలోచించాలని, పెట్టుబడులు పెట్టిన బాధిత పారిశ్రామికవేత్తలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయాలని సూచించారు. టీటీడీలో తప్పు చేసిన ఎవరైనా క్షమించాల్సిన అవసరం లేదన్నారు. పింక్ డైమండ్ లేకుండా ఉన్నట్లు చెప్పి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. సామాన్య భక్తులకు డార్మిటరీలు కట్టాలని, 5 స్టార్ హోటల్ తరహా అంటూ భక్తులను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రక్షాళన అంటూ ఉన్నోళ్లకు బ్రేక్ దర్శనాలు, సామాన్యులకు మహాలఘు దర్శనమా అని ప్రశ్నించారు. 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే తిరుమలలో 400 మంది పీఆర్ఓలను పెట్టుకోవడంపై ఓవి రమణ ఫైర్ అయ్యారు. బెదిరింపులు, బ్లాక్ మెయిల్లు మీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవమే, కానీ అదిగైనా జరిగితే క్షమించడం విషయం. నా నోటీస్ కూడా వచ్చింది. ఒక పారిశ్రామికవేత్త దగ్గర ఒక కొత్తగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్ని ముందే అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించినట్లు కొన్ని వాస్తవాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో కియా లాంటి ఫ్యాక్టరీ అనంతపూర్లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంటర్ అయిన అగ్రిమెంట్ ప్రకారం 12 ఆన్సిలరీ ఇండస్ట్రీస్ పెడతామని ఆ రోజు ఎంఓఈ ఎంటర్ అయితే అక్కడున్న ఎంపీ పోయి వాళ్ళని బెదిరించి కారు పైన మట్టి పైన రాసి అతనికి కావాల్సిన కోరిక డిమాండ్ చేస్తే ఆ దెబ్బకు భయపడి 12 పరిశ్రమలు ఎన్నికలిపి చెన్నైలో ఉన్నాయి. పారిశ్రామికవేత్త ఏం చేశాడు? అతను వ్యాపారం జరిగితే జీఎస్టీ వస్తుంది, మీ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, కొన్ని 100 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, తిరుపతిలో ఉండే కంపెనీకి గత ప్రభుత్వంలో బెదిరింపులు భయపడాలి వస్తే పొల్యూషన్ అనేది కంట్రోల్లో కొన్ని 20-30 సంవత్సరాల ఉన్న ఫ్యాక్టరీ, భారతదేశంలో చాలా చోట్ల ఉన్న ఫ్యాక్టరీ, అంతర్జాతీయ ఖ్యాతి చెందిన బ్రాండు, దాన్ని తరిమిపోతే నమస్కారం పెడితే మీరు వెళ్ళిపోండి అని చెప్పి గత ప్రభుత్వంలో చెప్తే మనం ఆ ప్రభుత్వంలో ఎట్లయితే విమర్శించామో ఈ ప్రభుత్వంలో అటువంటి జరిగితే మాత్రం మంచిది కాదు. అది ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు. వ్యాపారస్తులు జోలికి పోవటం, అలా వెళితే మాత్రం తిరుగుబాటు వస్తుంది వ్యాపారస్తుల్లో కూడా. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక పవిత్రతను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. జూన్ 5న శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆలయంలో పరిచయ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ పంచభూతలింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రంలో దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు భక్తిభావంతో స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలే తప్ప బస్సు, రైలు, కార్లు దిగినప్పటి నుంచి స్థానిక నాయకుల ముఖాలు చూడరాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 4 మాడ వీధి
వీధుల్లోనూ సన్నిధి వీధిలోనూ రాజకీయ నాయకుల బ్యానర్లు ఫ్లెక్సీలను నిషేధించాలని కోరారు. అంతేగాక తమ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఆలయ సమీపంలో గానీ ఆలయాలకు ఆర్చీలకు కట్టరాదని నిబంధనలు పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. ఈ మేరకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ జూలై 1వ తేదీ నుంచి ఎమ్మెల్యే ప్రకటనను అమలు చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాళహస్తి పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు సమీక్షా సమావేశంలో ఇచ్చిన సూచనల ఆధారంగా జూలై నెల 1వ తారీఖు నుంచి మన కాళహస్తీశ్వర స్వామికి సంబంధించిన 4 మాడ వీధుల్లో అలాగే సన్నిధి వీధి నుండి కూడా ఎటువంటి ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ వ్యక్తిగత ఫ్లెక్సీలు కానీ కట్టకుండా నిషేధం అమల్లోకి తీసుకురావడం జరిగింది. అతిక్రమించిన వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుని సందర్భంగా తెలియజేస్తున్నాము. 4 మాడ వీధులు పవిత్రమైన దేవుడు తిరిగే మార్గం కాబట్టి ఆ మార్గంలో ఎటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు కానీ ఎటువంటి ఇతరత్ర ఫోటోలు కానీ లేకుండా ఆ 4 మాడ వీధుల్ని భక్తిరస ప్రధానంగా వాడుకునేదానికి వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులకి ఆధ్యాత్మిక నగరంగా కనపడే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని మన శాసనసభ్యుల గారి ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఈ నిషేధం అమలులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు నాయకులందరూ కూడా దీన్ని గమనంలో ఉంచుకొని ఈ రాబోయే రోజుల్లో ఎటువంటి ఫ్లెక్సీలు అక్కడ కట్టకుండా వారందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా తిరుపతి పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీలను స్వయంగా పరిశీలిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటూ అధికారులకు సూచనలిస్తూ అవగాహన కల్పించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. కలెక్టర్ వెంట తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తదితర అధికారులు ఉన్నారు. కాగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తవనంపల్లె ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. గురువారం కాణిపాకం పట్నం బైపాస్ వద్ద తమ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వాహనాలకు సంబంధించిన రికార్డులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే తిరుపతి బెంగళూరు 6 రైళ్ల జాతీయ రహదారి ఉండడం వలన అతి భారీ వాహనాలు వస్తుంటాయని తెలిపారు. అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉండడం వలన ఎక్కువగా వాహనాలు వస్తుంటాయని, ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రజల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అమలు మేరకు జూలై 1, 2024 నుంచి నూతన ఎంవీ రూల్స్ అదేవిధంగా ఎంవీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దాని మేరకు రివైజ్డ్ ఫైన్స్, రివైజ్డ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు ఇప్పుడు చూస్తే ఈ తిరుపతి చిత్తూరు నేషనల్ హైవే ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ఈ రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే వయలేటర్స్ ఉంటారో వాళ్ళకి ఫైన్లు విధిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ తవనంపల్లి మండలానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి కాణిపాకానికి ఈ విపరీతంగా ఈ టూరిస్ట్ బస్సులు కావచ్చు, పెద్ద పెద్ద వాహనాలు కావచ్చు, పిలిగ్రమ్స్ వస్తుంటారు. ఈ టూరిస్ట్ బస్సులకి ఎఫ్సీలు, ఇన్సూరెన్సులు అదేవిధంగా డ్రైవర్లకి సరైన డ్రైవింగ్ లైసెన్సులు, సరైన పత్రాలు ఉన్నాయా లేదని పరిశీలిస్తూ అదేవిధంగా హైవేలో రోడ్డు భద్రతా నియమాలను ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తిరుపతి మహిళా రక్షక పోలీసులు చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కాలేజీ విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, త్రిబుల్ రైడింగ్, బెట్టింగ్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడడం వలన కలిగే నష్టాలు తెలియజేస్తూ దాని వలన వారి భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని అవగాహన కల్పించారు. విద్యార్థులు అనవసరంగా చెడు నడత కలవారితో స్నేహం చేసి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని ఉద్బోధించారు.
ద్విచక్ర వాహనంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, లైసెన్స్ లేకుండా బండి నడపడం జరిమానా కట్టవలసి వస్తుందని, క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారి మాటలకు విలువనిచ్చి నడుచుకొని మీ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించామని, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులే కాకుండా డిగ్రీ కోర్సులతో అత్యున్నత కెరీర్ పొందే అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు డిగ్రీ కోర్సు అభ్యసించడానికి ముందుకు రావాలని శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ పూర్తయి వివిధ కోర్సుల్లో చేరడానికి వేచి చూస్తున్న విద్యార్థులు డిగ్రీ కళాశాలలో లభిస్తున్న వివిధ కోర్సులను గుర్తించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ కోరారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులతో పాటు బీబీఏ కోర్సును కూడా కొత్తగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులు ఈ కోర్సులను అభ్యసించి తద్వారా తమ కెరీర్ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ తో పాటు ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని, డిగ్రీ చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు ఇప్పించి తద్వారా ఉత్తమ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే విధంగా తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ సూచించారు. కళాశాలలో ఆధునిక ల్యాబొరేటరీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్న సదుపాయాలను గుర్తించి విద్యార్థులు ముందుకు వచ్చి అడ్మిషన్లు పొందాలని కోరారు. బీబీఏ కోర్సులు కొత్తగా మనం బీబీఏ కోర్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినాం. ఏఐసిటి వాళ్ళ ఆధ్వర్యంలో బీబీఏలో వచ్చేసి 20 సీట్లు ఉంటాయి. అవి సెల్ఫ్ ఫండెడ్ కోర్సెస్గా ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఎంపీసీ, బైపీసీ పిల్లలే ఎక్కువ ఉన్నారు జనరల్గా. హెచ్ఈసి అట్లా సిఈ చదివిన వాళ్ళు కొంచెం తక్కువ అనిపించినా కూడా, బట్ ఏమంటే దానివల్ల మాకు అడ్మిషన్స్ ఎంపీసీ నుంచి తర్వాత బైపీసీ నుంచి ఈ సిఈ చదివిన వాళ్ళ నుంచి ఎక్కువ ఉంటాయి. బీఏలో వచ్చేసి చాలా తక్కువ మంది చేరుతూ ఉంటారు. అయితే పిల్లలకు స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏమంటే, ఎంపీసీ చదివిన ఎంపీసీ ఖచ్చితంగా ఇంజనీర్ అవ్వాలనేసి ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోవటం, అక్కడ ఎక్కువ అయిపోయి సీట్లు, తర్వాత ఏ జాబు రాకుండా ఉండిపోవడం, 4 ఏళ్ళు చదివిన తర్వాత కష్టపడి చదివిన తర్వాత కూడా ఆ జాబ్ రాకుండా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే బైపీసీ చదివిన స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్ రాకపోతే వాళ్ళు ఒక నిరాశకు గురైపోతారు. అలాగే ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేద్దామనే ఉద్దేశంతో బీడీఎస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, తర్వాత ఫార్మసీ కోర్సెస్ కానీ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో అక్కడ అలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకి పెద్ద కష్టమే ఉండదు. అయితే అలాంటివి రానప్పుడు ఏం చేస్తారంటే, విద్యార్థులు ఖచ్చితంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో మంచి వసతులు ఉన్నాయి, మంచి స్టాఫ్ ఉంది, బాగా నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు ఇక్కడ. సో మీకు బోధించడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్లో చేరండి. ఇక్కడ మంచి ల్యాబ్స్ ఉంటాయి, మనకు మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సుడిగాలి పర్యటన అంటూ ఓ దినపత్రికల్లో రావడంపై తిరుపతి పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సుడిగాలి పర్యటన అంటూ ఓ దినపత్రికల్లో రావడంపై తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణిరెడ్డి కుమారుడు బియ్యపు ఆకాష్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారి పెత్తనం కొనసాగిస్తూ రాజ్యం మేలినప్పుడు మాత్రం ఆ దినపత్రికల్లో ఇలాంటి కథనాలు రాలేదని అన్నారు. నేడు ప్రజాసేవ చేయడానికి గాడి తప్పిన ప్రభుత్వాన్ని సరిదిద్దడానికి ఆమె ఆయా కార్యాలయాలకు వెళ్లి పరిశీలన చేస్తుంటే ఆమెపై అభాండాలు వేయడం సరికాదని అన్నారు. సుధీర్ రెడ్డికి ఆరోగ్యం సరిగా లేకుండా ప్రస్తుతం వైద్యం చేయించుకుంటున్నారని, అందువల్లే ఆయన నియోజకవర్గంలో కనబడడం లేదని, కానీ కావాలనే ప్రతిపక్షానికి చెందిన పత్రిక ఆయన శ్రీకాళహస్తిలో లేకుండా హైదరాబాద్లో ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, రేపు అదే పత్రికలో క్షమాపణ కోరుతూ వారు ప్రచురణ చేయాలని వారు ఆ పత్రికను డిమాండ్ చేశారు. ఎక్కడ చూడు గుడికాడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇక్కడ ఏ ఆఫీస్ దగ్గర కూడా పవిత్రారెడ్డి గారు మరి ఏ హక్కుతో ఆమె ఆ రోజు హల్చల్ చేయడం జరిగింది? అయా సాక్షి పేపరు ఆ రోజు మీరు ఏ ఒక్క వార్త కూడా మీ బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పైన రాశారా, లేదు శ్రీవాణి రెడ్డి పైన రాశారా? ఆ రోజు కళ్యాణోత్సవంలో వాళ్ళే పాల్గొన్నారు. ఆ రోజు ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళే పాల్గొన్నారు. మరి ఏ అర్హతతో వాళ్ళు ఆ రోజు పాల్గొన్నారు? ఈ రోజు బృందంని ఏ అర్హతతో మీరు పాల్గొకండి అని చెప్తున్నారు. 2014లో 2019 వరకు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో 100 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత డయాలసిస్ కేంద్రం కట్టించింది మా బృందం గారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రధానమంత్రి ఉషా పథకం కింద ఎంపికైంది. ఈ పథకం కింద కళాశాల అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి ఉషా పథకం కింద ఎంపికైంది. అదనపు తరగతి గదులు, ఆధునిక లాబొరేటరీలు, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కళాశాలలు ఎంపిక చేయగా వాటిలో తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాలకు చోటు లభించింది. ప్రధానమంత్రి ఉషా పథకం కింద కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక విద్యా బోధన చేయడానికి అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు 5 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కళాశాలలో 8 గదుల నూతన భవనాన్ని నిర్మించనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని మరమ్మతులు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ ల్యాబ్స్, నైపుణ్య అభివృద్ధికి అవసరమైన పరికరాలను సమకూర్చుకోనున్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఉషా పథకం కింద కళాశాల ఎంపికైందని, 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. రూసాత్రిని పిఎం ఉషాగా పిలుస్తాం. ప్రధానమంత్రి ఉషా శిక్షా అభియాన్ అనేసి దీన్ని పిలుస్తాం. దీంట్లో ప్రతి కళాశాలకు కూడా సెలెక్ట్ అయిన ప్రతి కళాశాల స్టేట్ మొత్తానికి 19 కళాశాలలో సెలెక్ట్ అయ్యాయి. దీంట్లో ఆ 19 కళాశాలలో శ్రీకాళహస్తి ఉమెన్స్ కాలేజ్ ఒకటి. దీంట్లో 5 కోట్లు శాంక్షన్ చేస్తారు. 5 కోట్లలో 3 కోట్లు కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి, 50 లక్షలు పాత బిల్డింగ్లో రిపేర్ చేసుకోవడానికి, అలాగే కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్స్, తర్వాత ల్యాబ్స్ అన్నీ కూడా ఈ 3.5 కోట్లలో చేసుకుంటాము. అలాగే 1 కోటి రూపాయలతో ఎక్విప్మెంట్ కొనుక్కుంటాం. ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా కొంటాం. తర్వాత ఫర్నిచర్ కూడా ఈ 1 కోటి రూపాయలని కొంటాం. తర్వాత 50 లక్షలతో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సాఫ్ట్ కాంపోనెంట్స్ అంటాము. డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది డెవలప్ చేయబోతున్నాం. సో ఇక్కడ 5 కోట్ల ప్రాజెక్ట్ వచ్చేసి దాని ప్రాజెక్ట్ పరిధి 2 సంవత్సరాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు ఇంకా ఫండ్స్ అయితే రాలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడే ఎస్టిమేషన్స్ ఇచ్చినారు. దానికి సంబంధించి 3.5 కోట్లకు సివిల్ వర్క్ సంబంధించి. తర్వాత ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇండెంట్ అంతా కూడా మేము మన కమిషనరేట్ వాళ్ళకి పంపించేసినాము. సో వాళ్ళు సెంట్రలైజ్ చేసి దాన్ని పర్చేజ్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు.
చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం చిత్తూరు మున్సిపల్ సమావేశం నేపథ్యంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మేయర్ ఆమద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు 13 మంది కార్పొరేటర్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. అనంతరం మేయర్ ఆమద మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వంలో చిత్తూరు అభివృద్ధికి తామందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఒక విజన్ ఉన్న నాయకుడితో కలిసి పనిచేయడానికి తాము పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఈ రోజు మేయర్ ఆముద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఇదివరకు నగరపాలక సంస్థలు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు 3 మాత్రమే ఉండేవారని, వైసీపీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో నగరపాలక సంస్థలో పట్టు సాధించినట్లు అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యం కొనసాగనుంది. ఈరోజు మన గురజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన టౌన్ అంతా అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గురజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు చిత్తూరుని డెవలప్ చేయాలని. అతని దృష్టి అంతా నేను 25 ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే ఉంది రాజేష్. ఇది దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న వేలూరు, తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది, మన చిత్తూరు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని దృఢసంకల్పంతో ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరూ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ వారందరికీ కూడా మా నాయకులు, మా నాయకత్వం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి ముందుకు పోదామనే ఒక మంచి సిద్ధాంతంతో మేమందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో సీనియర్ రెసిడెంట్స్ మరియు ట్యూటర్లకు జూలై 10న వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ జరగనుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో వివిధ కేటగిరీ సీనియర్ రెసిడెంట్లు మరియు ట్యూటర్లకు అడ్హాక్ బేసిక్ పద్ధతిన జూలై 10వ తేదీన ఉదయం 10 గంటలకు వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్లా తెలియజేశారు. పూర్తి వివరాలకు స్విమ్స్ వెబ్సైట్ swims.ap.nic.in వెబ్సైట్ ను సందర్శించాలని కోరారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ అప్లికేషన్ కాపీని, సంబంధిత సర్టిఫికేట్లను జూలై 8వ తేదీలోపు స్విమ్స్ ఫ్యాకల్టీ establishment@gmail.com ఈమెయిల్ ద్వారా పంపాలని కోరారు. ఒరిజినల్ అప్లికేషన్ మరియు ఒరిజినల్ సర్టిఫికేట్లతో జూలై 10న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి టీఏ, డిఏ చెల్లించబడవని స్పష్టం చేశారు. తిరుమల నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు. ఇప్పటికే తిరుమలలో 3 హోటల్స్ను నడుపుతున్నామన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన 30 ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతామని కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెరిటేజ్, హెల్త్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. చిన్నపాటి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచవచ్చన్నారు. కేంద్రం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. కేంద్రం ద్వారా కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం శాఖ ద్వారా దర్శించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతోందన్నారు. ఈ సమస్యను ఈవో దృష్టికి తీసుకువెళ్లి టూరిజం ద్వారా వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మెయింటైన్ చేస్తాం. క్వాలిటీ విషయంలో కొంతమందిని కన్సల్టెన్సీగా తీసుకుంటాం, కొంతమందిని క్వాలిటీ కోసం కొంతమందిని ఉపయోగించుకుంటాం. ఇప్పుడే క్లారిటీ కూడా తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్ విల్ బి రన్ బై ఓన్లీ ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే నడపబడుతుంది. కాకపోతే క్వాలిటీ మెయింటెనెన్స్, ఇతరత్ర అంశాల్లో వేరే వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకునేటువంటి దానికి దీన్ని దృష్టి పెడతా ఉన్నాం. ఎందుకంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొంత కన్సల్టెన్సీ యొక్క అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా చేస్తాం.
వర్షాకాలంలో అతిసార వ్యాధి బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుచానూరు ఏఎన్ఎం కుమారి పిలుపునిచ్చారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో అతిసారపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి వీధికి తిరుగుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానికంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం కుమారి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొన్ని సూచనలు చేశారు. అతిసార బారిన పడకుండా ఉండాలంటే మంచినీటిని కాచి వడగట్టి తాగాలని సూచించారు. అలాగే చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఎవరికైనా అతిసార వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే అందుబాటులో గల ఆశా వర్కర్ను సంప్రదించి అతిసార వ్యాధి నుంచి బయటపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ అసిస్టెంట్ కరిష్మా, ఆశా వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జూ పార్కు సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పర్యాటక శాఖ స్థలం, భవనాలు, కార్యాలయం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించారు. సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఎకరాలు ఉన్న టూరిజం శాఖకు సంబంధించి భూమి ఉందని, ఇందులో 5 ఎకరాలు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. 37 ఎకరాలు పక్కన ఖాళీ స్థలం ఉంది, అందులో 7 ఎకరాలు గ్రీన్ ఛానల్ కింద ఉందన్నారు. 30 ఎకరాల భూమిని దేశంలోని వివిధ దేవతామూర్తుల నమూనాలు ఏర్పాటు చేసేందుకు దేవలోక్లో ఏర్పాటు చేసి టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలని అనుకున్నారన్నారు. అది చేయకపోవడంతో ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఓబరాయ్ గ్రూప్కు కేటాయించిందన్నారు. ఇచ్చిన దాన్ని వినియోగించుకునే విధంగా ప్రయత్నించలేదు, అలాంటప్పుడు ఎందుకు దానిపై మరొక నిర్ణయం తీసుకోలేదని చెప్పి విమర్శించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. దీని వెనుక ఏదో మతలబు ఉందని విమర్శించారు. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ను మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ పర్యాటక మంత్రి గారు ఏం దీని మీద సాధించారు, అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళింది అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయి. వీటన్నిటినీ నిగ్గు తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని తీసి ఏ రకంగా దీన్ని పర్యాటక అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ని కానీ ఈ ఇన్స్టిట్యూట్ని కానీ ఉపయోగించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రక్షించడం ఎలాగా, ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడం ఎలాగా, ఇవన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక ఆలోచన చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తిరుపతి లాంటి అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ మీకు వేరే రాష్ట్రాల్లో కనపడదు. దాంతోపాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పిలిగ్రిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడికి వాళ్ళు నా పిలిగ్రిమ్స్ యాత్రికుల్ని, భక్తిపూర్వకంగా వచ్చే యాత్రికుల్ని టూరిజం వైపు కూడా మళ్లించడానికి అవకాశం ఉంది. ఇది ఇక్కడ టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానీ బ్రహ్మాండమైన అటవీ సంపద ఉంది. దానికి సంబంధించి ఎకో టూరిజం, దానికి సంబంధించి టెంపుల్ టూరిజం, ఇలాంటివన్నీ కూడా చేసి అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం ఎలాగా, దీన్ని ద్వారా విద్యార్థులను తయారు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా పంపించి మన ప్రైడ్గా తీసుకోవడం ఎలాగనేటువంటి దాని మీద తప్పనిసరిగా మేము దృష్టి పెడతాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించిన చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై వాడివేడిగా చర్చ సాగింది. మేయర్ అముద, ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మరికొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడాన్ని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మేయర్ అముద కౌన్సిల్ సమావేశానికి ఏ పార్టీ తరపున హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నగర మేయర్ ఎస్ అముద అధ్యక్షతన జరిగింది. నగరపాలక కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఇటీవల ఎన్నికల్లో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల శాసనసభ్యులుగా విజయం సాధించిన గురజాల జగన్మోహన్, డాక్టర్ కలికిరి మురళీమోహన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మేయర్ ఎస్ అముద, కమిషనర్ డాక్టర్ జె అరుణ, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిత్తూరు మేయర్ అముద, ఉప మేయర్ చంద్రశేఖర్ మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మేయర్ ఏ పార్టీ తరపున సమావేశానికి హాజరయ్యారో చెప్పాలని కమిషనర్ డిమాండ్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నగరపాలక పర్యటనలో భాగంగా మార్కెట్ను అభివృద్ధి చేయాలని భావించాలని, అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత నగరం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగరంలో అనువైన ప్రాంతాల్లోనూ ప్రజల సౌకర్యార్థం మార్కెట్లను, రైతు బజార్లను, మామిడికాయల మండిని అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో ప్రతి ఇంటికి నీటి సరఫరా చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చే హామీలను అమలుపరిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. చిత్తూరులో అభివృద్ధి చేస్తున్న మార్కెట్లో చిత్తూరు నగరపాలక పరిసరాల్లోని మండలాల రైతులకు తగిన అవకాశం కల్పించాలని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కోరారు.
చిత్తూరు నగరపాలక కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని మార్కెట్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా అభివృద్ధి చేయడం అభినందనీయమని, ఇదే సమయంలో పరిసర మండలాల రైతులకు అవకాశం కల్పించాలన్నారు. అనంతరం పలు తీర్మానాలపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. సమావేశంలో డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ రామకృష్ణుడు, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో ఉంది. తద్వారానే మేయర్ గా మీరు ఉండాల్సి వస్తుంది. ఈ మేయర్ గా మీరు ఇవాళ ఇలాంటి అజెండాలన్నీ కూడా కమిషనర్ గారు ఆమోదం చేసినట్లయినా, మేము మేయర్ గా సంతకాలు పెట్టినట్టయినా ఇవి ఉన్న కోర్టుని వేసుకోవాల్సి వస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మంచిది. మేయర్ గారు తెలుగుదేశం తరఫున పార్టీ కంట్రోల్ వేసుకున్నందుకు ఆమెకు రాబోయే రోజుల్లో భగవంతుడు మంచి ఆరోగ్య అవసరాలు లేదని బాగుండాలని మనసారి కోరుకుంటున్నా. అయినా కూడా సభా ప్రాంగణంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా దీన్ని జాగ్రత్త వహించాల్సిందిగా కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుకుంటున్నా. 100% అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ ఎందుకో చిత్తూరు అనగానే మన చిత్తూరు పట్టణము కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నేను ఎప్పుడు ఎలా చూసానో అలాగే ఉంది గత 25 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజలకు ఎక్కడ ఏది మీరు ఏదైతే రైతు బజార్లు కావచ్చు, మా పొదలపట్టు శాసనసభ్యులు చెప్పిన విధంగా రైతుల్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పించే విధంగా చిత్తూరు 4 మూలలో ఇప్పుడు ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో చూసి, ఇంకా కూడా రైతుల కోసము మీరు చెప్పినట్టు మ్యాంగో మండీలు కూడా పెద్ద ఎత్తున పక్కనే ఉన్న గంగాది నెల్లూరు, పూతలపట్టు కావచ్చు, ఇంకా ఎక్కడి నుండైనా తెచ్చి అమ్ముకునే విధంగా, అంటే ఇంపోర్టెడ్ సంబంధించిన కూడా మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరికి అవసరాలు ఉన్నాయో వాటినంతా కూడా దిగుమతి చేసి మన మ్యాంగో ఆ యార్డును కూడా డెవలప్ చేసే పనిని చర్చించి మళ్ళీ దాన్ని కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం ప్రజల కోసము. స్మార్ట్ డెవలప్మెంట్ లో భాగంగా ఒక అత్యద్భుతమైనటువంటి ప్రపోజల్ ఇది నేను మీకు తెలియజేస్తున్నాను. యార్డ్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫార్మర్స్ తో నింపుకుంటాం, ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు నింపుకుంటుంది. అది అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అంటారు. అందుకే ఇది వచ్చి మార్కెట్, ఇది వచ్చి వెండర్స్, బయర్స్ రెండు ఉంటారు. కాబట్టి ఇది స్మార్ట్ ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగా దీన్ని మీరు గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్తో తన 3వ చిత్రం ప్రారంభమైందని డైరెక్టర్ అనిల్ తెలిపారు. భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారపాటి గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు, ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరోని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు. ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి జూ పార్కును ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా తిరుపతి పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.
రాజకీయ నాయకుల బ్యానర్లు ఫ్లెక్సీలు తొలగించండి, పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పవిత్రతను కాపాడండి. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ప్రకటన. చిత్తూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడి వేడిగా చర్చ. వైకాపా నాయకులు టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.